హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఈ యొక్క లేబర్ కార్డు ఉంటే మనం చనిపోయిన బెనిఫిటే, బతుకున్న బెనిఫిటే. మరణించిన వారికి 6 లక్షల రూపాయలు అనేది వస్తుంది. మనకి పిల్లలకి అనేది కూడా వివాహం జరిగేటప్పుడు 30,000 వస్తుంది. డెలివరీకి వచ్చేసి 30,000 అయితే రావడం జరుగుతుంది. అసలు ఈ లేబర్ కార్డు అనేది ఎవరు అర్హులు ఉంటారు, ఎవరెవరికి వర్తిస్తుంది, అసలు ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరంటూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీకు 100% డౌట్స్ అనేది క్లారిటీ ఉంటుంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మీ సేవ ఆన్లైన్ సంబంధించిన వీడియోస్ చేసి పెట్టడం జరుగుతుంది. 100% మీకు ఏదో ఒక వీడియో అయితే ఉపయోగం ఉంటుంది. వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావడం ద్వారా డైలీ అప్డేట్స్ అనేది మీరు అక్కడ నుంచి పొందరు. నేను అనేది ఈ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి మీరు ఎక్కడికైనా రావచ్చు, లేదా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ నుంచి అనేది కూడా ఈ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు చేయవలసిన పని, మీ పైన మీ పేరు మీద లేబర్ కార్డు ఉందా లేదా అనేది కూడా స్టేటస్ అయితే ఇక్కడ నుంచి అనేది చెక్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి చూడండి. వర్కర్ నేము లేదా ఫాదర్ నేము, మీకు ఏమన్నా ఐడి నెంబర్ దానికి సంబంధించింది ఉన్నా కానీ ఇక్కడ ఐడి నెంబర్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ వర్కర్ నేమ్ అయితే నేను ఎంటర్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలంటారు. వర్కర్కి ఇంటి పేరు ఏ విధంగా ఉందో ఆధార్ కార్డులో ఆ విధంగా నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ అనేది క్యాప్చర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ షో వర్కర్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఈ డేటా మీద క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయితే కావడం జరుగుతుంది. సేమ్ మీ మొబైల్లో కూడా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. ఏం కంగారు పడకుండా చూసుకోండి. ఇక్కడ నుంచి అనేది ఉన్నది చూడండి, నో డేటా ఫౌండ్ విత్ గివ్. మన ఇచ్చిన వర్కర్ నేమ్ ఇస్తే ఇక్కడైతే మనకు అతనైతే ఏం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు, అతని పేరు మీద ఏ లేబర్ కార్డు అయితే లేదు. అదే మీకు పేరు మీద లేబర్ కార్డు ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఉంటే ఇక్కడ వర్కింగ్ డీటెయిల్స్ ఉంటుంది, మీరు ఎక్కడ వర్క్ చేశారనేది ఉంటుంది, మీ రికార్డ్స్ అంటే మీరు ఎప్పుడు అప్లికేషన్ చేసుకున్నది, వ్యాలిడ్, ఎక్స్పైర్ అనేది కూడా మనకి ఇక్కడ నుంచి అనేది డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఎవరు అప్లికేషన్ అనేది చేసుకోవాలి, చేసుకున్న వారికి ఎవరికి అనేది బెనిఫిట్స్ ఉంటుంది, ఏ విధంగా క్లెయిమ్ అనేది చేసుకోవాలి, అసలు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ నుంచి అనేది చూసుకుందాం. అసలు ఈ లేబర్ కార్డుకి అప్లికేషన్ చేసుకునే ముందల 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో అయితే ఉండాలండి. మీకు ఆదాయం వచ్చేసి 2 లక్షల లోపు అయితే మీకు ఆదాయం అయితే ఉండాలి. ప్రమాద బీమా వచ్చేసి 6 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అనేది కూడా కలదు. సాధారణ మరణం వచ్చేసి 2 లక్షల రూపాయలు అనేది కూడా మనకి ఇక్కడ ఆర్థిక సాయం అనేది చేస్తారు. మహిళలు డెలివరీ అయిన వారికి అయితే 30,000 రూపాయలు అనేది కూడా ఇస్తారు. అలాగే పెళ్లి కానుక కూడా మనకు 30,000 రూపాయలు అనేది ఇస్తారు. ఇది ఈ యొక్క లేబర్ కార్డుకి అప్లికేషన్ చేసుకునే ముందులో కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలండి. ఈ డాక్యుమెంట్స్ తో సహా చూసుకున్నట్టయితే మనకి మెయిన్ ఫస్ట్ వచ్చేసి మనకి ఈ శ్రామ్ కార్డు అనేది ఉండాలండి. ఈ శ్రామ్ కార్డు అనేది ఉండాలి. ఈ శ్రామ్ కార్డు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది కూడా ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళేసి చూడండి. ఇప్పుడు దీనికి ఎవరెవరు అర్హులు ఉంటారు అనేసి చూసుకుందాం. ఈ లేబర్ కార్డు అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అర్హులు మేస్త్రీలు వస్తారు, పెయింటర్స్ వస్తారు, కార్పెంటర్స్ వస్తారు, నెక్స్ట్ వలలు తయారు చేసే వాళ్ళు, చిన్న కార్మిక కూలి పనులకు వెళ్ళే వాళ్ళు దీనికైతే అర్హులు ఉంటారు. దీనికి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంకు పాస్బుక్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. మీకంటూ ఆధార్ కార్డుకి అయితే ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి. ఆధార్ కార్డుకి ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది. అసలు ఇది ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఇప్పుడు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడికి అనేది రావచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది చూడండి, ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీరు క్లిక్ చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే ఫామ్స్ అయితే రావడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మ్యారేజ్ గిఫ్ట్ అనేది మనకి క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఈ ఫామ్స్ అయితే ఇక్కడ డౌన్లోడ్ ఫామ్స్ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి అయితే నేనైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రిజిస్ట్రేషన్ ఫర్ ఈ ఫామ్ అనేది లేబర్కి మా లేబర్ కార్డ్ అనేది కూడా దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఫామ్ అనేది ఉంటుంది. ఈ ఫామ్లో చూసుకున్నట్టయితే మీకు సంబంధించిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా నేమ్ ఉంటే ఆ విధంగా నేమ్ ఎంటర్ చేసుకోవాలి. తండ్రి పేరు అయితే తండ్రి పేరు, భర్త పేరు అయితే భర్త పేరు అనేది టిక్ మార్క్ చేసుకోవాలి. మీ కులం ఏంటో వస్తుంది అనేది కూడా టిక్ మార్క్ అనేది పెట్టుకోవాలి. మీ మొబైల్ నెంబర్ అనేది రాసుకోవాలి. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించిన పేర్లు రాసి వాళ్ళు మీకు ఏమవుతారు అనేది కూడా ఇక్కడ రాసుకోవాలి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ నామినీ అంటే మీ భార్య పేరు అయితే పెట్టాలి. భార్యకి అప్లై చేసుకుంటున్నామో భర్త పేరు పెట్టాలి, భర్తకు అప్లై చేస్తున్నాం భార్య పేరు అయితే పెట్టాలి. ఇక్కడ నెక్స్ట్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటే ఆ విధంగా అడ్రస్ అనేది కూడా మీరైతే ఇక్కడ ఫిలప్ అయితే చేయాలి. 1 by 1 ఫిలప్ చేసిన తర్వాత మీరు అనేది దగ్గరున్న లేబర్ ఆఫీస్కి అనేది వెళ్ళాలి, లేదా మీ సేవలు అనేది కూడా మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డుల జిరాక్స్ తో పాటు ఇవన్నీ పెట్టేసిన తర్వాత మనకి సంవత్సరానికి 12 రూపాయలు అనేది కూడా కట్ కావడం అయితే జరుగుతుంది. మనకి అక్కడ అప్లికేషన్, దరఖాస్తు ఇవన్నీ మొత్తం కలిపి ఒక 100 రూపీస్ లోపు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే దగ్గరలో ఉన్న మీ సేవకి అనేది వెళ్ళండి. ఈ డాక్యుమెంట్ అనేది తీసుకెళ్తే అక్కడి నుంచి అనేది కూడా మీరు మీ సేవలు అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. దగ్గర ఉన్న మీ సేవలో ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ కావట్లేదంటే మీరు అనేది కూడా లేబర్ ఆఫీస్కి అనేది వెళ్ళేసి అక్కడి నుంచి అనేది కూడా మీ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. అక్కడి నుంచి అనేది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.